నమస్కారం అండి. మనం ఇప్పుడు శ్రీమతి ఎద్దనపూడి సులోచనారాణి గారు వ్రాసిన మౌన తరంగాలు ఈ నవల్లోని 18వ భాగాన్ని వినేద్దామా? రాత్రి చాలా పొద్దుపోయింది. చిన్ని నిద్రపోయింది. విజయ్ ఇంట్లో ఉంటే చిన్ని ఆలనా పాలన తానే చూస్తాడు. చిన్ని పడుకునేటప్పుడు విజయ్ చిన్న చిన్న కథలు చిన్నీకి అర్థమయ్యేలా చెబుతాడు. అవంటే చిన్నీకి చాలా ఇష్టం. ఒక్కోసారి ఒకే కథని రోజు అదే చెప్పమంటుంది. చిన్నిని నిద్రపుచ్చి బెడ్రూంలోకి వచ్చేసరికి ఉమ మంచం మీద మౌనంగా కూర్చునుంది. అతను వచ్చి పక్కన కూర్చున్నాడు. ఉమ చేతిని తన చేతిలోకి తీసుకుంటూ, నా మీద ఇంకా కోపం పోలేదా అన్నాడు. నీ మీద పోయింది, నా మీద నాకు పోలేదు అంది. అదేమిటి? నువ్వు తొందరపడ్డావని నీ మీద కోప్పడుతూ నేను తొందరపడ్డాను. విజయ్ మౌనంగా ఉమని దగ్గరికి తీసుకున్నాడు. మనిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు రావడం నాకు చాలా బాధగా ఉంది అన్నాడు. ఉమ అతని చేతులు తోసేయలేదు. నీ నోటి నుంచి మొదటిసారిగా నా మీద అధికారం చెలాయింపు మాట విన్నాను. నేను భరించలేకపోయాను. నీ మీద అధికారం కాదుమా, ఆ ప్రసంగం ఇక ఆపు అన్నమాట వాడిగా వచ్చింది. భాషలో గౌరవం ఉండాలి కదా. నేను మండిపడ్డది నీ ఒక్కడి మీదే కాదు. ఈ ప్రపంచంలో నేను చాలామంది మగవాళ్ళని చూశాను. బయట చాలా పెద్ద మనుషుల్లా సంస్కారం ఉట్టిపడుతున్నట్టుగా ఉంటారు. ఇంట్లో భార్యల మీద అతి నీచమైన భాష ఉపయోగిస్తారు. మా ఊళ్ళో చాలామంది ఇళ్లల్లో, మా బంధువుల్లో, తెలిసిన వాళ్ళల్లో భార్య పట్ల ఈ తేలికతనం, దురుస్తనం చాలామందిలో చూసినప్పుడల్లా నా రక్తం మరిగినట్టే ఉండేది. భార్య తప్ప వాళ్ళని ఎవ్వరూ పట్టించుకోరు. సదా తోడుగా నీడగా ఉండేది ఒక్క భార్యే. ఆ తోడును గౌరవించాలని వాళ్ళకి ఎందుకు తెలియదు? వీళ్ళు ఆడవాళ్ళని అర్థం చేసుకునే స్థితికి ఎప్పుడు ఎదుగుతారు? నాకు నేనుగా బ్రతకగలను కాబట్టి నేను వెళ్ళిపోతానని అన్నాను. అలా బ్రతుకు తెరువు తెలియని నిస్సహాయుల మాట ఏమిటి? నిస్సహాయుల్ని పీడించటం ఇంకా రాక్షసత్వం కాదా? ఉమా, విజ్జు, నా గుండెల్లో చిన్నప్పటి నుంచి నా సాటి స్త్రీల నిస్సహాయత మీద మగవాళ్ళు చేసే దౌర్జన్యం చూసి పడే ఆగ్రహం ఇది. ఒక్క మాట విను విజ్జు. నువ్వు నన్ను ప్రేమిస్తే నేను రెట్టింపు ప్రేమిస్తాను. నన్ను గౌరవిస్తే రెట్టింపు గౌరవిస్తాను. నువ్వు అహం ప్రదర్శిస్తే అది నా నుంచి రెట్టింపై నీకు వస్తుంది. నువ్వు నాకు ఏది ఇచ్చినా అది మల్టిప్లై అయ్యి నీ దగ్గరకు వస్తుంది. విజయ్ వింటున్నాడు. ఈ వేదన చిన్నప్పుడు అతను కూడా పడినదే. బలవంతులు నిర్దాక్షిణ్యంగా బలహీనుల్ని తమ ఆనందాలకి అవసరాలకి తోలుబొమ్మల్ని చేసి ఆడించి కాళ్ళ క్రింద పడేసి తొక్కుకుంటూ వెళ్ళడం అతన్ని కూడా బాధించేది. ఉమా ఒక్క మగవాళ్లలోనే చూశానంటోంది. అతని ప్రపంచంలో మనుషులందరిలో స్త్రీ పురుష భేదం లేకుండా ఈ పెత్తనం చూశాడు. ఈ లోకంలో స్త్రీలందరూ స్వయం సిద్ధలై పురుషుణ్ణి నువ్వు మాకంటే ఎక్కువేం కాదు అని కళ్ళెరజేసే శక్తి సంపాదించుకున్న రోజున మగవాళ్ళందరూ తప్పక మారితేరుతారు. విజయ్ ఉమని తర్కించటం లేదు. ప్రవాహంలో వస్తున్న ఆ మాటలు వింటున్నాడు. కాశ్యప్ మరణం ఉమని బాగా కృంగదీసింది. ఉమ తల్లి దగ్గరకు తిరిగి చేరుకోగలను అని గట్టిగా నమ్మిన వారధి కాలప్రవాహంలో పడి నామరూపాలు లేకుండా కొట్టుకుపోయినట్టయింది. ఉమ దుఃఖం రెట్టింపైనట్టుగా ఉంది. ఉమా మనసులోదంతా మాట్లాడేయడమే ఉత్తమం. లేకపోతే ఆ దుఃఖం ఉమని మౌనపాషాణం చేస్తుంది. అది తను భరించలేడు. ఉమని అతను దగ్గరగా తీసుకున్నాడు. ఎంత దగ్గరకు తీసుకున్నా ఉమ అతనికి వేల మైళ్ళ దూరంలో ఉన్నట్టే ఉంది. ఉమ కూడా అలసటగా అతని గుండెల్లో ముఖం దాచుకుంది. విజ్జు, నేను నిజంగానే చెబుతున్నాను. చిన్నీని అమ్మ దగ్గరకు పంపేద్దాం. సేతుమాధవ మావయ్యని రమ్మని ఫోన్ చేస్తాను. ఉమా, నువ్వు సరిగ్గా ఆలోచించటం లేదు. నీ కోపం వచ్చినా సరే చిన్నీని నేను ఎక్కడికి పంపను. అసలు నీ ఆలోచనే కత్తిలా నా కడుపును చీలుస్తోంది. అమ్మని నేను చేరుకోవాలంటే చిన్ని ఒక్కతే నాకు ఇప్పుడు వారధి. నీ నమ్మకాన్ని నేను తిరస్కరించను, అంగీకరించను. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, చిన్ని ఈ గుమ్మం దాటి నా కనుసన్నలు దాటి ఎక్కడికి వెళ్ళదు. చిన్నిని చూడాలని ఎవరైనా అనుకుంటే వాళ్ళు ఇక్కడికే రావాలి, ఖచ్చితంగా చెప్పేశాడు. అంతేనంటావా? అదే సరైన న్యాయం అంటాను.
ఉమా ఏడవసాగింది. అటు అమ్మ నన్ను క్షమించదు, ఇటు నువ్వు నా మాట వినవు. అమ్మని అలా ఒంటరిగా వదిలేసినన్ని రోజులు నేను నీతో సంపూర్ణంగా శాంతంగా ఆనందంగా ఉండలేను. అది నాకు తెలుసు, విజయ్ లోపల అనుకున్నాడు. సదానంద్ శ్రీలత అనే అమ్మాయిని హఠాత్తుగా వివాహం చేసుకున్నాడు. అది కూడా పెద్దలు కుదిర్చిన సంబంధం. సాంప్రదాయంగా పెళ్లి చూపులు, తాంబూలాలు, వివాహం సశాస్త్రీయంగా వేడుగ్గా చేసుకున్నాడు. శ్రీలత తండ్రి గోవిందరావుకి బెంగళూరులో చిన్న సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది. మగపిల్లలు లేరు. శ్రీలత పెద్ద కూతురు. తర్వాత విద్యాలత, సుమలత వాళ్ళు చిన్నవాళ్ళు. సదా ఈ విధంగా సాంప్రదాయంగా పెళ్లి చేసుకోవడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. విజ్జు, ఇన్నాళ్ళు వీడు మాధవి మాధవి అని కలవరించాడు కదా అన్నాడు శేషు దెప్పి పొడుస్తున్నట్టు సదానంద్ ఎదురుగానే. అవును, అలాగే అనుకున్నాను. శ్రీలతని పెళ్లి చూపులకి బలవంతంగానే అమ్మా నాన్నల పోరు పడలేక వెళ్ళాను. శ్రీలత ఒక్కసారి కళ్ళెత్తి నా వైపు చూసింది. సరిగ్గా మాధవి కళ్ళల్లో నాకు ఏది కావాలని ఎన్నాళ్ళు తప్పించానో అది శ్రీలత కళ్ళల్లో సాక్షాత్కారమైంది. అవునవును, పైనుంచి పలుకుబడిగల మామగారు, మగపిల్లలు లేరు, మిగతా ఆడపిల్లలు చిన్నవాళ్ళు. అదిరా విజ్జు, మనవాడు లెక్కలు బాగానే చేశాడు అన్నాడు శేషు. తప్పేంట్రా? అపరిచితులుగా పెళ్లి చేసుకుని ఆ జన్మాంతరం అన్యోన్యంగా కాపురం చేస్తూ పిల్లా జల్లాతో కళకళ్ళాడిపోతున్న వాళ్ళు నా కళ్ళ ముందు కోకొల్లలున్నారు. అసలు అదే సరైన పద్ధతి. వ్యక్తి కాకుండా పెళ్ళికి విలువిచ్చే మన సాంప్రదాయం ఎంత గొప్పదో నాకు అర్థమైపోయింది. ఏమో, మీరు నన్ను నమ్మినా సరే, నన్ను చూసి నవ్వుకున్నా సరే, నేను ప్రేమంటూ మాధవి వెంట పడే కంటే నేనంటే ఇష్టపడే శ్రీలతను చేసుకోవడం మంచిదనిపించింది. అవునరా నాయనా, ప్రేమలుంటే చెరిసగం ఉండాలి, కాకపోతే అసలు ఉండకూడదు. అప్పుడు బ్యాలెన్స్ సరిగ్గా సరిపోతుంది. ఒకరికి ప్రేమ ఉండి ఇంకొకరికి లేకపోతే ఒక చక్రం లోపం ఉన్న సైకిల్లా ఉంటుంది. పోన్లేరా సదా, మాధవి ముందు యాచకుడుగా ఉండే కంటే శ్రీలత ముందు మహారాజులా బ్రతుకుతావు పో అన్నాడు శేషగిరి. పెళ్ళైన వారం రోజులకే సదా బెంగళూరు వెళ్ళిపోయాడు. ఏమిటో విజ్జు, వీడున్నప్పుడు లేకుండా ఉంటే నా ప్రాణం హాయిగా ఉంటుంది అనుకున్నా. సదా లేకపోతే చాలా వెల్తిగా ఉంది అన్నాడు శేషు. అవును, విజయ్ కూడా అంగీకరించాడు. సదా లేకపోవడంతో ఆ పనిభారం అంతా విజయ్ పైనే పడింది. ఉమా డాక్టర్ దగ్గరికి వెళ్ళింది. తల్లివి కాబోతున్నావని ఆమె చెప్పగానే ఉమ చాలా సంతోషపడింది. విజ్జు, చూసావా, భగవన్ నిర్ణయం, సుమన అమ్మకే అంది. నిర్ణయాలు చేసేది నేను. పుట్టబోయే బిడ్డ మీద నేను అస్సలు మమకారం పెంచుకోనుమా. మీ అమ్మగారికి ఆ బిడ్డ మగపిల్లాడైనా కూడానా? ఎవ్వరైనా సరే. సుమన అంటే నీకెందుకు అంత ఇష్టం? నాకు తెలీదు. ఉమతో వాదనకి దిగడం కూడా అతనికి ఇష్టం లేదు. ఉమతో అభిప్రాయ భేదం వస్తే అది ఉమ కంటే తనకెక్కువ బాధ పెడుతుందని అతనికి బాగా అర్థమైపోయింది. తల్లిని కాబోతున్నాననే వార్త ఉమని మళ్ళీ ఈ లోకంలో పడేసింది. కాసేపు మరణ విషాదం కాస్త పక్కకు జరిగింది. ఉమలో మళ్ళీ వెల్లివిరుస్తున్న ఆనందం, ఉత్సాహం చూస్తుంటే అతనికి ఆనందం కలగసాగింది. ఉమ ఒళ్ళు చేసింది. ముఖం కళకళలాడిపోతోంది. ఆరోగ్యంగా ఆనందంగా ఉంది. సదా వెళ్ళిపోవడంతో విజయ్కి కంపెనీ భారంతో క్షణం తీరడం లేదు. వేరే వాళ్ళని పంపిస్తే పనులు జరగడం లేదు. కంపెనీ మెల్లగా లాభాల నుంచి నష్టాల వైపు వంగిపోతోంది. ఇవన్నీ చెప్పి ఉమని ఆదుర్దాపరచడం అతనికి ఇష్టం లేకపోయింది. ఉమ మనసులో తల్లికి దూరం అయ్యాను అనే చీకటి కోణం తీర్చలేని సమస్యగా అతని మనసు కలచివేస్తూనే ఉంది. ఉమ తన ప్రయత్నం తాను పట్టువదలని విక్రమార్కుల్లా చేస్తూనే ఉంది. ఆ రోజు మధ్యాహ్నం సుమన నిద్రపోతోంది. బయట వాన పడుతోంది. విశాలమ్మగారు ఫోన్ చేసింది. మీ అమ్మ దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది అని చెప్పింది. ఉమా ఆనందానికి హద్దే లేనట్టయింది. నేనిప్పుడే వస్తున్నానాంటీ అంది. ఇన్నాళ్లకు అమ్మ తనంతట తాను ఉత్తరం వ్రాసింది అంటూ సంతోషపడిపోయింది. ఉత్తరం నేను తెప్పిస్తానుగా అన్నాడు. నేనే వెళ్తాను. ఆంటీ దగ్గర కూర్చుని ఆంటీతో జవాబు వ్రాయిస్తాను. ఆంటీ దగ్గరికి వెళ్ళి కూడా చాలా రోజులైంది. ఆంటీతో కాసేపు కూర్చుని కబుర్లు చెబుతాను. మీ ఊరి మాటలేగా, మరి ఇంకేం ఉంటాయి మాకు?
ఆ మాటల్లో పడి నన్ను మర్చిపోతావా? దగ్గరకు తీసుకుంటూ అడిగాడు. అబ్బా, ఎంత ఇన్సెక్యూరిటీ! చిలిపిగా అంది. త్వరగా రా, సుమన లేచి ఏడుస్తుంది. ఏమీ అడవదు, దానికి నువ్వుంటే చాలు. ఎంతైనా తండ్రి కూతుళ్ళిద్దరూ ఒక్కటి, మధ్యలో నేనెందుకు? విజయ్ ఉమ నోరు మూశాడు. పిచ్చిగా మాట్లాడకు. అయ్యయ్యో, దేవుడి మీద నమ్మకమే లేని విజయచంద్ర గారికి ఏమిటో ఈ అపనమ్మకాల పిచ్చి. నువ్వు ఏమన్నా అనుకో, అలాంటి మాటలు అనొద్దు. బయట మానబడుతోంది. ఏం పర్వాలేదు, సాయంత్రానికి తగ్గుతుందని ఫోర్కాస్ట్ చెప్పారు. నా కోసం నువ్వు చూడకు, నేను ఆంటీ దగ్గర నుంచి వచ్చేటప్పుడు షాపింగ్ చేసి వస్తాను. సుమనకి కొన్ని కొనాలి. ఉమా కారు తాళాలు తీసుకుని బయటకు వచ్చింది. ఈ మధ్యనే కారు కొనుక్కుంది. రంగు, ధర, మోడల్ అన్నీ తన నిర్ణయాలే. తను నిమిత్తమాత్రుడిగా వెంట ఉన్నాడంతే. ఉమ కారు తీసుకువెళ్తుంటే మనసంతా వెలితి, ఏదో అవ్యక్తమైన భయం ఆవరించాయి. ఉమ చేయి ఊపి వెళ్ళిపోయింది. 5 గంటలు అవుతుండగా చిన్ని నిద్రలేచింది. విజయ్ పాలు పట్టాడు. బొమ్మలతో ఆడుకుంటోంది. 6 గంటలు అవుతుండగా ఉమ ఫోన్ చేసింది. చిన్ని లేచిందా? లేచింది, పాలు కూడా తాగింది. నేను ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాను. భయపడకు, వాన తగ్గింది. జాగ్రత్తగా డ్రైవ్ చెయ్యి. నువ్వు నాకేం సలహాలు చెప్పకో. చాలా బోర్ కొడుతోంది ఉమా, ఏం తోచటం లేదు. చిన్ని నేను ఇద్దరం నీకోసం ఏడుస్తున్నాం. ఉమా నవ్వింది. విజయ్ గుండెల్లో చిరుగంటలు మోగాయి. ఆ నవ్వు ఎప్పటికీ మర్చిపోలేనంత మధురంగా ఉంది. వెంటనే ఉమని దగ్గరికి తీసుకుని గుండెలకు అదుముకోవాలని మరీ అనిపించింది. ఫోన్ పెట్టేస్తున్నాను అంది. షాపింగ్ మానేయి, త్వరగా ఇంటికి వచ్చేయి. నేను రాను రాను రాను. నువ్వు నా కోసం ఎదురు చూస్తూ అలాగే ఉండు. ఫోన్ పెట్టేకు, ఏదైనా చెప్పు. ఉమా మళ్ళీ నవ్వింది. ఆ నవ్వు ఈ ప్రపంచంలో వెన్నెలంతా ఆమె కొంగులో మూటగట్టి తెచ్చి అతని మీద గుమ్మరించినట్టే ఉంది. బాయ్ విజ్జు, చిన్నికి కూడా బాయ్ చెప్పానని చెప్పు. ఏది ఒక్కసారి దాన్ని ఫోన్ దగ్గరకు పిలు. విజయ్ రిసీవర్ చిన్ని చెవి దగ్గర పెట్టి అమ్మకు బాయ్ చెప్పు అన్నాడు. బాయ్ ముద్దుగా అంది చిన్ని. బాయ్ కన్నా. ఉమా ఫోన్ పెట్టేసింది. విజయ్కి ఇంకా ఉమనవ్వే చెవుల్లో వినిపిస్తోంది. తర్వాత విజయ్కి వరుసగా ఏవేవో ఫోన్లు, బాంబే నుంచి, బెంగళూరు నుంచి, ఊటీలో ఉన్న తండ్రి దగ్గర నుంచి. వర్క్ పరమైనవి కొన్ని. అతను ఫోన్లో మాట్లాడుతున్నా మధ్య మధ్యలో టైం చూసుకుంటూనే ఉన్నాడు. విశాలమ్మ గారింటి నుంచి సరాసరి వస్తే 20 నిమిషాలే. గంట దాటింది, ఉమ రాలేదు. షాపింగ్ చేస్తూ ఉండుంటుంది. ఉమ స్వభావానికి తనకి చుక్కెదురు. తను షాపింగ్కి వెళ్తే అక్కడి నుంచి ఎప్పుడు బయటపడదామా అన్నట్టు సెలెక్ట్ చేసేసి ధరల విషయంలో పట్టింపులు పోకుండా చకచకా తేల్చేసుకుని బయటకు వచ్చేస్తాడు. ఉమా అలా కాదు. షాపింగ్కి వెళితే ముందే ఖచ్చితంగా కొనాల్సిన వాటి ధరల గురించి ఆరాధిస్తుంది. షాపులోకి వెళ్ళిన తర్వాత బాగా టైం స్పెండ్ చేసి ఎన్నిక చేసుకుంటుంది. ప్రతిదీ లెక్కే. అనాలోచితంగా అసందర్భంగా ఏది చేయదు. కంటికి ఇంపైన దానికంటే మన్నికైన దానికే విలువ ఎక్కువ ఇస్తుంది. అబ్బా, కాస్త దానికి ఇంత టైం ఎందుకు వేస్ట్ చేయాలి అని తను విసుక్కుంటే మందలింపుగా చూస్తూ, మనం ఖర్చు పెట్టేది మన కష్టార్జితం, అప్పనంగా వచ్చిన నల్లధనం కాదు అని చివాట్లు పెట్టేది. 7:30 అవుతుండగా ఫోన్ వచ్చింది. తీశాడు. పోలీస్ అధికారి చేశాడు. తెలిసిన వ్యక్తే. సార్, మీరు అర్జెంటుగా చంద్రిక షాపింగ్ సెంటర్ దగ్గరకు రావాలి అన్నాడు. ఎందుకు? ఈ సెంటర్ దగ్గర 2 వర్గాల మధ్య దొమ్మి జరిగింది. బాంబులు విసురుకున్నారు. లూటీలు జరుగుతున్నాయి. కార్లు, షాపులు తగలబెడుతున్నారు. ఇప్పుడే పరిస్థితి మా అదుపులోకి వచ్చింది. షాపింగ్ కాంప్లెక్స్లో నుంచి వస్తూ ఒక పిల్లవాడిని రక్షించి పరిగెత్తుతున్న మీ మిస్సెస్ కత్తిపోట్లకు గురయ్యారు. దెబ్బలు బాగా తగిలాయా? కడుపులో, మెడ దగ్గర కత్తిపోట్లు బాగా దిగాయి. ఆమెకి బ్లీడింగ్ బాగా అవుతోంది. అంబులెన్స్ ఏ క్షణంలోనైనా రావచ్చు. మీరు త్వరగా రండి సార్. విజయ్ అక్కడికి వెళ్ళేసరికే ఉమని హాస్పిటల్కి తీసుకువెళ్ళిపోయారు. విజయ్ హాస్పిటల్కి పరిగెత్తి వెళ్ళేసరికే ఉమ ప్రాణం పోయింది. కడుపులో కత్తిపోట్లు పడవడం వల్ల ఉమకి గర్భస్రావం అయింది. మెడ దగ్గర కత్తిపోట్లు కూడా ప్రాణాపాయమైనవే.
డాక్టర్లు ఎంత ప్రయత్నించినా గర్భస్రావం తాలూకు బ్లీడింగ్ ఆపలేకపోయారు. నిర్జీవమైపోయిన ఉమని చూడగానే విజయ్ కళ్ళ ముందు అంతా కట్టిక చీకటి కమ్ముకుంది. రోజులు గడిచాయి, వారాలు తిరిగాయి. శేషు, సదా ఏదేదో చెబుతున్నారు. తండ్రి విజయ్ని దగ్గరకు తీసుకుని ఓదార్పుగా ఏదేదో అంటున్నాడు. విజయ్కి ఉమ మరణంతో చీకటి గుహలోకి వెళ్ళిపోయిన మనసు దారి తప్పిన పసిపిల్లవాడిలా రోదిస్తూ అక్కడక్కడే ఒంటరిగా తిరుగుతూ ఈ ప్రపంచంతో అనుబంధం తెగిపోయినట్టుగా, తనెవ్వరి దగ్గరికి వెళ్ళలేనట్టు, ఎవ్వరూ తన దగ్గరికి రాలేనట్టు, ఈ లోకానికి తనకి సంబంధమే తెగిపోయినట్టుగా అలమటిస్తోంది. ఉమతో అనుబంధం శాశ్వతంగా తెగిపోయింది. జీవితం ఒక్కసారిగా తెగిన ముక్కలా ఉంది. ఆ తెగిన ముక్కను ఏం చేసుకోవాలో అతనికి బొత్తిగా తెలియడం లేదు. జ్వరం వస్తే, సుస్థి చేస్తే, ఆ వ్యక్తి ఇక బతకరని తెలిస్తే అతనితో అనుబంధం ముడివేసుకున్న మనుష్యులు వియోగానికి సంసిద్ధులవుతారు. కానీ ఇది విపరీతం. వర్షసూచన లేకుండా అతని జీవితం మీద పిడుగుపడిపోయింది. అతని ఆనందం, సుఖం, భద్రతాభావం, సర్వస్వం సుళ్ళు తిరుగుతున్నట్టు కన్నీటి వరదలో కొట్టుకుపోయింది. అతనికి ఉమతో కలిసి చచ్చిపోవాలని ఎంతగానో అనిపించింది. ఉమ లేకుండా ఒక్క క్షణం కూడా బతకలేననిపించింది. కానీ అతని ప్రాణమిత్రులు సదా, శేషు, అతనికి ప్రాణమిచ్చిన తండ్రి, అతని చుట్టూ చేతులు కలిపి కోటగోడలా నిలబడి అతన్ని ప్రాణత్యాగంలో పడనీయకుండా నిలువరించారు. లక్ష్మీకాంతం వచ్చింది. సుమనని గురించిన జాగ్రత్తలు, బాధ్యత తనే తీసుకుంది. శ్రీలత అపరిచితురాలైన అన్నయ్య గారు అంటూ అతన్ని కనిపెట్టుకునే ఉంది. విజయ్ తనని తాను నిలవరించుకున్నాడు. సదా చెప్పింది నిజమే. చిన్నీకి తన అవసరం రెట్టింపుగా ఉంది అని గ్రహించుకున్నాడు. గర్భవతిగా ఉన్న శ్రీలత భారంగా ఇంట్లో తిరుగుతుంటే అతనికి ఉమ గర్భంలో దిగిన కత్తిపోట్లే గుర్తుకొస్తున్నాయి. పుట్టబోయే బిడ్డని గురించి తను ఉమా పడిన వాదులాట వద్దన్నా గుర్తుకొచ్చి అతన్ని చిత్రహింస పెడుతోంది. ఆ బిడ్డని నేను ఎందుకు వద్దన్నాను? ప్రేమని పెంచుకోనని ఎందుకు అన్నాను? అతను గుర్తు చేసుకుని కుమిలి కుమిలి ఏడవసాగాడు. ఉమతో అతని ఆనందమయ జీవితం కలలా తెల్లారిపోయింది. చిన్ని ఎదురుగా లేకపోతే అది వాస్తవం కాదని, తను కోరుకున్న అందమైన కళ అని భ్రమలోకి జారిపోయే ప్రమాదంలో పడేవాడని అర్థం కాసాగింది. కంపెనీ పూర్తిగా నష్టాల్లోకి వెళ్ళిపోయింది. శేషు, కంపెనీ అమ్మేద్దాం, మనిద్దరం ఎక్కడైనా ఉద్యోగాలు చేసుకుందాం, ఆ బాధ్యతలు మోయగల శక్తి, ఉత్సాహం నాకు కూడా లేదు అన్నాడు. ఉమ అతని ప్రియ శిష్యురాలు, ఆప్తురాలు. ఆడవాళ్ళందరూ తన తల్లిలా, చెల్లిలా, రాక్షసులు కాదు అని తనలో నమ్మకం కలిగించిన స్నేహితురాలు. అతనికి దిక్కుతోచనట్టుగా ఉంది. జీవితంలో ఏదో తెలియని వెలితి ఏర్పడిపోయింది. మళ్ళీ ఉమలాంటి ఆప్తురాలు తనకు దొరకదని అతనికి బాగా తెలుసు. శంకర్రావు గారు కూడా చాలా కుంగిపోయారు. విజయ్ చెల్లెళ్ళు వచ్చారు. ఉమని గుర్తు చేసుకున్నారు, పొగిడారు, వెళ్ళిపోయారు. రాజేశ్వరమ్మ మౌనంగా బరిలోకి దిగింది. విశాలమ్మ దగ్గరకు వెళ్ళి, సుమనని మీరు విజయ్ దగ్గర నుంచి తీసుకువెళ్ళిపోండి. నా కొడుకు చిన్నవాడు, ఇంకా పెళ్లి చేసుకునే వయసే వాడిది. ఆ పిల్లుంటే వాడు ఉమని మర్చిపోడు అంది. బుద్ధి తక్కువ మాటలు మాట్లాడకండి. అసలే దురదృష్టం సుమనకి తల్లిని దూరం చేసింది. మీరు తండ్రిని కూడా దూరం చేయదలుచుకున్నారా అంటూ విశాలమ్మ మండిపడింది. మీకు ఆడపిల్లలున్నారు. మీకే ఈ గతి వస్తే మీ అల్లుడికి ఇదే సలహా నేను చెప్తే ఏం చేస్తారు? చెప్పుచ్చుకుని నన్ను కొట్టడానికి వస్తారా రారా? అంటే మీ ఉద్దేశం నన్ను చెప్పుచ్చుకుని కొడతాననే? రాజేశ్వరమ్మ మండిపడింది. మీ వరస మా ఉమ విజయ్ భార్య అయినప్పటి నుంచి చూస్తున్నాను. ఉమని ఎలా వెళ్ళగొట్టాలా అని కుళ్ళుకుంటున్నారు. మీ ఏడుపే కొట్టింది వాళ్ళకి. నరుడి కళ్ళకి నలరాళ్ళు పగులుతాయని ఊరికే అన్నారా? అంటే నావి దిష్టి కళ్ళు అంటారా? సుమన సంగతి మేం చూసుకుంటాం. మీరిందులో తలదూర్చుకోవాలని చూస్తే రోట్లో తలబెట్టిన వారవుతారు. ఏమిటండి మీ మాటలు? రాజేశ్వరమ్మ అరిచింది. లేకపోతే ఏమిటి మీ సలహాలు? మీ వయసుకి ఇదేనా చెప్పే సలహా? అబ్బా విస్సు, ఊరుకో. సేతుమాధవ సర్ది చెప్పాడు. ఎందుకు ఊరుకోవాలన్నయ్య? నా ఇంటికొచ్చి నా ముందే ఇట్లా మాట్లాడుతుంటే ఇంకా ఎంతమంది దగ్గర ఎలా అంటుందో? నా కొడుకు, వాడు బాధపడుతున్నాడు. అసలు ఈ ఉమని చేసుకుని ఏం సుఖపడ్డాడని?
నా ఇష్టం వచ్చినట్టు అంటాను. మీరు నన్ను ఆపలేరు. ఏ నన్నంటారే? మీ ఉమకి ఆ అన్నం మేడుపు కొట్టిందని అనుకోరే అంది రాజేశ్వరమ్మ. ఆవిడ్ని కదిపితే తేనెతీగల తుట్టె కదిపినట్టే సేతుమాధవ ఆవిడికి చేతులు జోడించి దండం పెట్టాడు. మేం చాలా బాధలో ఉన్నాం. సుమనని అన్నమ్మ దగ్గరికి తీసుకువెళ్ళడానికే ప్రయత్నాలు చేస్తున్నాం. మీరు వెళ్ళిరండి అన్నాడు. అలా మర్యాదగా మాట్లాడండి, బాగుంటుంది అంటూ ఆవిడ వెళ్ళిపోయింది. అన్నయ్య, ఏమంది అన్నమ్మ? దానంత దురదృష్టవంతురాలు ఎవరూ లేరే విసు. మనం చెప్పగా ఉమ తనంతట తాను వస్తే తనకేం అభ్యంతరం లేదని నీకు ఉత్తరం రాసింది కదా. అవును, ఉత్తరం చదువుకుంది, చాలా సంతోషపడింది. చిన్నిని విజయ్ని తీసుకుని వెళతానని అంది. ఇంతలో ఈ ఘోరం జరిగింది. అన్నమ్మ ఈ మాట వినగానే కొనప్రాణం ఉన్న మనిషిలా అయింది. ఇక మన మాట వినడం లేదు. పోనీ నీ వెంట తీసుకురాకపోయావా? కాస్త మన ఇద్దరితో కలిసి ఉంటే. అయ్యో విసు, గుండెలు పగిలి ఏడుస్తున్న మనిషికి మన మాటలు ఎక్కడ చెవిని పడతాయమ్మా? నేను వద్దామంటే మా వారికి ఒంట్లో బాగలేదన్నయ్య. నేను ఆ మాట కూడా చెప్పాను. అసలు నా మాట ఏదైనా దాని చెవికి ఎక్కితేనా? అన్నమ్మ చాలా దురదృష్టవంతురాలు విసు. మొదట్లో విజయ్కి తమ ఇంటి వాతావరణానికి పడదనుకుంది. తర్వాత రాజీకి వస్తుంటే ఉమ చెప్పకుండా పెళ్లి చేసేసుకుందని ఆగ్రహపడింది. ఉమ విజయ్తో చాలా సంతోషంగా ఉందని, దాని కాపురం భర్తతో కూతురుతో కళకళలాడుతోందని మనం చెప్పగా కాశ్యప్ వస్తే ఈ సమస్య తీరుతుందని ఆశపడితే వాడు అలా అయ్యాడు. ఉమ మళ్ళీ గర్భవతి అయిందని వార్త చెప్పగానే కాస్త మెత్తబడి మన మాట వినడానికి సిద్ధమైంది. ఇంతలో ఆశనిపాతంలా ఈ వార్త. దీంట్లోంచి అది కోలుకోవడం ఇక కష్టమే. ఎప్పటికైనా ఉమ వచ్చి అమ్మా అని పిలుస్తుందనే నమ్మకంతో బెంకంగా ఉంది. ఉమ పోయిందనే వార్త వినగానే దాని గుండెలు బద్దలైనాయి. ఈ రాజేశ్వరమ్మ గారి మాట వింటుంటే నాకు ఒళ్ళు మండిపోతోంది. అన్నమ్మ మన మాట విని సుమనని దగ్గరికి తీస్తే అన్నమ్మ దుఃఖం తీరుతుంది, అటు రాజేశ్వరమ్మ వాళ్ళు సంతోషపడతారు. భార్య పోయిన బాధలో విజయ్ పాపం కూతుర్ని ఏం చూసుకోగలుగుతాడు చెప్పు? విస్సు, కొన్ని జటిల సమస్యలకి కాలమే మందు. మనం వేచి చూడడం తప్ప ఏం చేయలేము అన్నాడాయన. విశాలమ్మ గారు విజయ్ దగ్గరకు వచ్చి చూచాయిగా ఈ సంభాషణ చెప్పింది. మమ్మీకి తెలియక మీ దగ్గరకు వచ్చి అలా అంది. మీకు బాధ కలిగిస్తే క్షమించండి ఆంటీ అన్నాడు. అయ్యయ్యో, అంత మాట అనకు. ఆవిడన్న మాటలో అసత్యం కూడా లేదు. నువ్వా చిన్నవాడివి. విజయ్ వారిస్తున్నట్టు అన్నాడు. మా నాన్న రెండో పెళ్లి చేసుకున్నప్పుడే నాకు పెద్ద మనసు వచ్చింది ఆంటీ. నేను బ్రతికుండగా సుమనకి నాలాంటి బాధ రాదు. సుమని పెంచడంలో ఎవరి ప్రమేయం నేను సహించను అనేశాడు. ఆవిడ నచ్చజెప్పాలని చూసినా సాధ్యం కాక వెళ్ళిపోయింది. ఓ చెంప భార్య వియోగం, చేతిలో చంటిపిల్ల, మరోపక్క అప్పుల పాలైపోయిన కంపెనీ. సదా కంపెనీని అమ్మనీయకుండా పాటుపడసాగాడు. అది కూడా లేకుండా పోతే విజ్జు జీవితం ఇంకా ఒంటరిదైపోతుందని అతనికి తెలుసు. శేషు చేతి కింద 2 అసిస్టెంట్స్ని వేసి బెంగళూరు నుంచి తను వస్తూ పోతూ తనే మేనేజ్ చేయసాగాడు. చీకటి కూపంలోకి ముడుచుకుపోయినట్టు ఒంటరిగా కూర్చుండిపోయిన విజయ్ మనసు మెల్లగా చిన్ని అమ్మా అమ్మా అనే ఏడుపుతో యువతలకి రాసాగింది. క్రమంగా అతని దృష్టి చిన్ని అవసరాల మీద కేంద్రీకృతమైంది. చిన్నీని తీసుకువెళ్ళి తాను పెంచుతానని తండ్రి చేసిన ప్రతిపాదనని అతను తోసిపుచ్చాడు. పేపర్లో ప్రకటనిస్తే వచ్చిన మణెమ్మని పనిలోకి తీసుకున్నాడు. నష్టాల బారిన పడి కుప్పకూలిపోతున్న వ్యాపారాన్ని సమస్య ఎక్కడుందో మెల్లగా ఆలోచన అటువైపు కేంద్రీకరించసాగాడు. చిన్నీని పెంచాలి, తనకి ఒక ఉపాధి కావాలి, కంపెనీని ఎలాగైనా సరే బతికించుకోవాలి. సంవత్సరాలు ఎటురాలి పడిపోయాయో గుర్తించే సమయమే లేకుండా పోయింది. చిన్ని పెద్దదయింది. ఉమ జ్ఞాపకం మనసులో ఒక మూల ఒదిగిపోతూ నిండైన తోడుగా మారిపోయింది. కిటికీలోంచి చల్లటి గాలి వీస్తోంది. చాలాసేపటి నుంచి ఆలోచనల ప్రవాహంలో పడి కొట్టుకుపోతున్న విజయ్కి చలిగా అనిపించి కాళ్ళు ముడుచుకుంటున్నాడు. కాళ్ళ మీద ఏదో తగిలింది. చేత్తో అందుకున్నాడు. మెత్తటి రగ్గు. కళ్ళు తెరిచి చూశాడు. ఎదురుగా చిన్ని నిలబడి. డాడీ, ఏమిటిది? సోఫాలో పడకేమిటి? నిద్ర రాలేదా
చిన్ని అడిగింది. లేదు చిన్ని, ఏమిటో ఆలోచనలు అన్నాడు. టైం ఎంత అయిందో తెలుసా? 5:30. కాసేపైనా నిద్రపో, కళ్ళు మూసుకో ఆరిందాలా మందలించింది చిన్ని. మధ్యాహ్నం 3 గంటలవుతోంది. రాజేశ్వరమ్మ, శంకర్రావు గారు కూడా వచ్చేశారు. విశాలమ్మ గారు వాళ్ళకి ఫోన్ చేసిందిట. అన్నమ్మని తీసుకుని నేను మా సీతన్నయ్య వస్తున్నాం. మీరిద్దరూ కూడా అక్కడ ఉంటే బాగుంటుందని నాకు అనిపిస్తోంది. విజయ్ ఏమంటాడో, మా అన్నమ్మ ఏమంటుందో, ఏం గొడవవుతుందోనని నేను ఆదుర్దాపడి చస్తున్నాను. మా అన్నయ్య కూడా మీరు వస్తే బాగుంటుందని అంటున్నాడు అంది. అలాగే అన్నారు శంకర్రావు గారు. విశాలమ్మ అన్నమాట చెప్పగానే రాజేశ్వరమ్మ చాలా ప్రసన్నంగా, అంతకంటేనా, అసలు నేనే ఆవిడకి ఫోన్ చేద్దామని అనుకుంటున్నాను అంది. విజయ్ మేము వస్తున్నాం అంటూ తండ్రి ఫోన్ చేయగానే విజయ్, నేను బిజీ డాడీ, 3 గంటలకి గెస్ట్లు వస్తున్నారు అన్నాడు. నాకు తెలుసు, విశాలమ్మ గారు ఫోన్ చేసింది, నేను మీ మమ్మీ వస్తున్నాం అన్నాడు. వద్దు డాడీ విజయ్ అంటుంటే ఫోన్లో రాజేశ్వరమ్మ మాట్లాడుతూ, విజ్జు అలా అనొద్దు, ఇది మామూలు విషయం కాదు. మేం కూడా అక్కడ ఉండాలని కోరుకోవడం, ఇది ఉమకి మేమిస్తున్న గౌరవం అంది. విజయ్ మాట్లాడలేదు. వాళ్ళిద్దరూ 2:30కే వచ్చేశారు. రాజేశ్వరమ్మ గారు సుమనని దగ్గర కూర్చోబెట్టుకుని, వస్తున్నది మీ అమ్మమ్మ, మీ అమ్మ వాళ్ళ అమ్మ. ఆవిడ్ని నన్ను పిలిచినట్టు డామ్మీ మామ్మీ అనకు, చక్కగా నోరారా అమ్మమ్మ అని పిలు. నేనా? సుమన కంపరంగా చూసింది. నేను అసలు ఆవిడతో మాట్లాడను, మాట్లాడనవసరం లేదని మా డాడీ కూడా చెప్పారు అంది. మీ డాడీకి ఏం తెలీదు, నేను చెప్తున్నాను విను అంది ఆవిడ గట్టిగా. డాడీ! సుమన దూరంగా సోఫాలో తండ్రి పక్కన కూర్చుని మాట్లాడుతున్న తండ్రిని పిలిచింది. విజయ్ తిరిగి చూశాడు. సుమన ఫిర్యాదుగా, డాడీ డామ్మీ చూడు, నేను ఆవిడతో మాట్లాడాలిట, నాకు అసలే భయంతో గుండెలు వణికిపోతున్నాయి అంది. విజయ్ లేచి వచ్చాడు. నువ్వెవరితోనూ ఏమీ మాట్లాడనవసరం లేదు, ఊరికే మా మధ్య కాసేపు కూర్చుని నీకు బోరు కొడితే లేచి నీ గదిలోకి వెళ్ళిపో అన్నాడు. మీ నాన్న అట్లాగే అంటాడు, నువ్వు నేను చెప్పినట్టు విను సుమనా అంది రాజేశ్వరి. ఎవ్వరు చెప్పిన మాట ఏం వినవసరం లేదు, నీకు ఎలా అనిపిస్తే అలా చెయ్యి విజయ్ అన్నాడు. ఏమిటి, మీ తండ్రి కూతుళ్ళ వరస చూస్తే ఇంటికి ఎవరో శత్రువు వస్తున్నట్టుంది. వస్తున్నది ఉమా వాళ్ళ అమ్మ, మీ అత్తగారు, సుమన సొంత అమ్మమ్మ అంది రాజేశ్వరి ఆగ్రహంగా. ఆ అనుబంధాలేవి మాకు తెలియవు మమ్మీ, నువ్వు సుమన ఇష్టానికి వదిలేసేయి అన్నాడు విజయ్. రాజీ, అన్నీ విజయ్ చూసుకుంటాడు, నువ్వు వదిలేయి శంకర్రావు గారు మందలించారు. ఈ రోజుల్లో మంచి చెప్పబోతే చీవాట్లే కదా ఎదురయ్యేది. రాజేశ్వరమ్మ విసుక్కుంది. బయట కారాగిన శబ్దమైంది. సుమన భయంగా తండ్రి వైపు చూసింది. విజయ్ కూతురి చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. విశాలమ్మ గారి మాట వినిపించింది. శంకర్రావు గారు రాజేశ్వరి చప్పున వాళ్ళకి ఎదురెళ్ళారు. రండి రండి రాజేశ్వరమ్మ ఆహ్వానిస్తోంది. సోఫాలో కూర్చున్న సుమన చటుక్కున లేచింది. నాకు భయంగా ఉంది డాడీ, నా గదిలోకి వెళ్తాను అంటూ వెళ్ళబోయింది. విజయ్ కూతురు చేయి బిగించి పట్టి ఆపాడు. సుమన తండ్రి చేతిని మరింత బిగించి పట్టుకుంది. రండి రాజేశ్వరమ్మ లోపలికొస్తూ అంది. విజయ్ మనసు ఆవేశంగానూ ఉద్విగ్నంగానూ ఉంది. విశాలమ్మ గారు ఒక పక్క, సేతుమాధవ్ గారు ఒక పక్క చేతులు పట్టుకుని దాదాపు వాళ్ళిద్దరే ఆమెని మోసుకు వస్తున్నట్టుగా బక్కచిక్కి శవాకారంలో ఉన్న ఒక స్త్రీని ఇంట్లోకి తీసుకొచ్చారు. ఆమె ఆయాసపడిపోతోంది. రండి కూర్చోండి, మణమ్మ మంచినీళ్ళు తీసుకురా రాజేశ్వరి ఆదేశించింది. వస్తున్నానమ్మా మణమ్మ వినయంగా పలికింది. కూర్చో అన్నమ్మ, మంచినీళ్ళు తాగుతావా అంటోంది విశాలమ్మ. ఆవిడ వద్దన్నట్టు తల ఊపింది. అప్పటికే ఆవిడ దృష్టి సుమన నిలబడిన వైపు మళ్ళింది. విజయ్ సుమన ఇద్దరూ ఒకరి చేతులు ఒకరు పట్టుకుని నిలబడి ఉన్నారు. సుమన నిటారుగా సందు దొరికితే అక్కడి నుంచి పారిపోయే లేడిపిల్లలా చూస్తోంది. విజయ్ గుండెల నిండా విషాదం అలుముకోసాగింది. అతను ఆవిడనే చూస్తున్నాడు. ఈవిడ అన్నమ్మగారా? అతని మనస్సులో నిశ్చల చిత్రంలా పట్టుచీరతో, రవ్వల కమ్మలతో, ఒంటి నిండా నగలతో కళకళ్ళాడిపోతున్న ఆ మూర్తికి
చిక్కి శల్యమయ్యి వంగిపోతున్న ఎముకల గూడులా దవడలు లోపలికి పోయి కళ్ళు గుంటలు పడిన ఈ వ్యక్తికి సామ్యమే కుదరడం లేదు. చిక్కిపోయిన ముక్కుకి మరింత పెద్దదిగా ఉన్న బులాకి ఒక్కటే ఆమెలో ఆమె అన్నమ్మగారే అని రుజువు చేస్తున్నట్టుగా ఉంది. మణెమ్మ మంచినీళ్ళ గ్లాసు ట్రేలో తెచ్చిచ్చింది. రాజేశ్వరమ్మ గారు తీసుకుని అన్నమ్మకి ఇవ్వబోయింది. ఆవిడ గ్లాస్ వైపు చూడలేదు. అంతవరకు విశాలమ్మ సేతుమాధవ ఆసరాతో లోపలికి వచ్చిన ఆమె దృష్టి సుమన మీద లగ్నమైంది. తనకు ఆసరాగా పట్టుకున్న చేతుల్ని తోసేసింది. నీరసంతో తడబడిపోతున్న అడుగులతో చేతులు చాస్తూ చిట్టి అంటూ సుమన వైపు వచ్చింది. సుమన పరిగెత్తబోతుంటే విజయ్ చేయి బిగించి బలవంతంగా ఆపాడు. సుమన చూపులు సింహం దగ్గరకు వస్తుంటే నిస్సహాయంగా చూస్తున్న మేకపిల్లలా ఉన్నాయి. ఆవిడ దగ్గరకు వచ్చింది. ఆవిడ చూపులు పక్కన ఉన్న విజయ్ను కూడా గమనించడం లేదు. చిట్టి దగ్గరకొచ్చి చిన్ని భుజాల చుట్టూ చేయి వేసి దగ్గరికి తీసుకుంది. పారిపోయే ప్రయత్నం చేయబోయిన సుమన ఆవిడ వదలకపోవడంతో సోఫాలో కూలబడింది. ఆవిడ కూడా సుమనతో పాటు కూలబడింది. తర్వాత సుమన వెనక్కి సోఫాలో పిల్లిలా ముడుచుకుపోతుంటే ఆవిడ వణుకుతున్న బక్కచిక్కిన చెయ్యి చాపి సుమన గడ్డం పట్టెత్తుతూ, భయపడకు, నువ్వు నా చిట్టివి కాదని తెలుసు. విస్సు చెప్పింది. కాదు నా చిట్టివే. అమ్మని క్షమిస్తావా చిట్టి? నువ్వు ఇలా నా కళ్ళకు కనిపిస్తావని నేను అనుకోలేదు. ఆ దేవుడు నా దుఃఖం చూడలేక నిన్ను నాకు మళ్ళీ ఇచ్చాడు. నన్ను వదలొద్దు, ఒక్క క్షణం కూడా నన్ను వదలొద్దు చిట్టి, నేను భరించలేను ఏడుస్తూ అంటున్న ఆవిడ సుమన ఒడిలో వాలిపోయింది. సుమన వేసుకున్న డ్రెస్ని చేతులతో బిగించి పట్టుకుని ఒక్కసారిగా పెద్దగా ఏడవసాగింది. హృదయ విదారకంగా ఉన్న ఆవిడ ఏడుపు చూసి అక్కడున్న అందరి కళ్ళల్లోకి నీళ్ళొచ్చేశాయి. సుమన సోఫాలో వెనక్కి నిటారుగా ఆవిడ ఏడుపు చూసి భయపడినట్టు ఆనుకుంది. తండ్రి వైపు చూస్తోంది. విజయ్ సుమన వైపు చూడటం లేదు. పెదవి బిగించి పక్కకు చూస్తున్నాడు. చిట్టి, ఒక్కసారి నా తల మీద చేయి వేయమ్మా, నేను నీ దగ్గరకు వచ్చేశాను అని చెప్పు. ఏడుస్తూనే బలవంతంగా సుమన చేయి తీసి తల మీద ఆనించుకుంది. చెప్పవే అమ్మా, చెప్పు అంటోంది. అందరిలోకి నిబ్బరంగా ఉన్నది రాజేశ్వరమ్మే. ఆవిడ సోఫాలో కూర్చున్న సుమన వెనక్కొచ్చి చెవిలో రహస్యంగా నేను వచ్చాను, అవునమ్మా అను అంది. సుమన అనలేను అన్నట్టు చూసింది. నువ్వు అనకపోతే ఆవిడిప్పుడు చచ్చిపోతుంది. నువ్వు ఆ మాట చెబితే నీ ఒడిలో నుంచి లేస్తుంది. ఆవిడ చావడం నీకు ఇష్టమా? రహస్యంగా అంది. డామ్మీ ఇంకా భయంగా చూసింది సుమన. ఒక్క మాట చెప్పు, ఆవిడ తొందర చేసేస్తోంది. అప్పటికే విజయ్ దగ్గరకు వచ్చాడు. నువ్వు ఒక్క క్షణం అవతలకుండు. రాజేశ్వరమ్మ అతన్ని నెట్టింది. సుమన అను అంది రహస్యంగా. సుమన ఏడుస్తున్న అన్నమ్మ తల మీద అంటనట్టు వేళ్ళు ఆనించింది. అవును వచ్చాను అంది ఏడుపు గొంతుతో. అప్పటికే విశాలమ్మ సేతుమాధవ దగ్గరకు వచ్చేశారు. నేను అంత చెప్పి తీసుకొస్తే ఇలా చేస్తోందేమిటి? విశాలమ్మ అంది. సుమన ఆ మాట అనగానే అన్నమ్మ తలెత్తి చూసింది. ఆవిడ ఏడుస్తోంది, చిరునవ్వు నవ్వుతోంది. నిజంగా కదూ అంది. నిజంగా ఏమిటి అన్నమ్మగారు? నిజంగానే, మీ అమ్మాయే నా మనవరాల రూపంలో మీ దగ్గరకు వచ్చింది. రాజేశ్వరమ్మ గట్టిగా చెప్పింది. అన్నమ్మ, నేను నీకేం చెప్పాను? విశాలమ్మ దగ్గరకు వచ్చి అడిగింది. మన షరతులు మర్చిపోయావా అంది ఆవిడ ఆగ్రహం చూపిస్తున్నట్టు. లేదు విస్సు, లేదు. ఆవిడ చేతులు జోడించింది. నేను చిట్టిని భయపెట్టే మాటలు ఏమీ అనను. ఆవిడ సుమన గడ్డం పట్టుకుని ఒక్క నిమిషం నీ ఒళ్ళో తలపెట్టుకుని పడుకోవాలనుంది, పడుకోనా అంది. పడుకోండి, మీ మనవరాలు, మీ ఇష్టం అంది రాజేశ్వరమ్మ. శంకర్రావు గారు కోపంగా చూస్తున్నా ఆవిడ గమనించి కూడా లక్ష్య పెట్టలేదు. ఆవిడ వెంటనే ఆ పని చేయలేదు. సుమన వైపే అర్థింపుగా చూస్తోంది. సుమన అంగీకారంగా తల ఊపింది. సుమనకి ఆవిడంటే భయం పోయి జాలివేయసాగింది. రాజేశ్వరమ్మ భేష్ అన్నట్టు సుమన భుజం మీద తట్టింది. విన్నారు కదండి, మౌన తరంగాలు. ఈ నవల్లోని 18వ భాగం పూర్తయింది. మరి మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి
మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే ఇటువంటి మంచి మంచి నవలలు కథల కోసం కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు 19వ భాగంతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.